టర్మ్స్ అండ్ కండిషన్స్. నేను ఇక్కడ ఒక చిన్న పాయింట్ అడగదలుచుకున్న టీటీడీ అధికారుల్ని, మీ పాత్ర లేకపోతే డ్యూరింగ్ June 22 టీటీడీ ప్లాంట్ ఇన్స్పెక్షన్ కమిటీ విజిటెడ్ బోలే బాబా ఆర్గానిక్ డైరీ ప్రైవేట్ లిమిటెడ్ ఫతేపూర్ అండ్ సబ్మిటెడ్ రిపోర్ట్ దట్ డైరీ హ్యాస్ నాట్ సబ్మిటెడ్ ది రికార్డ్స్ అండ్ డాక్యుమెంట్స్ ఫర్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ కౌ మిల్క్. నేను అడుగుతున్నాను, అగ్రిమెంట్ చేసుకునేది ఏఆర్ డైరీతో, నెయ్యి సరఫరా చేయాల్సింది ఏఆర్ డైరీ. మరి టీటీడీ అధికారులు బోలే బాబా ఆర్గానిక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి ఎందుకు పోయినట్టు? స్ట్రైట్ క్వశ్చన్. అదే అలా కాదు, ఇందాక నేను చెప్పా కదా, బోలే బాబా 2019 నుంచి సప్లై చేస్తున్నాడు. 2019లో సరఫరా చేయొచ్చు, సప్లై చేస్తాడు ఉండొచ్చు. నేను అడుగుతున్నాను 2022, అదే రవికిరణ్ గారు, 2022లో బోలే బాబాకి ఎందుకు పోయినట్టు టీటీడీ అధికారం? 2022లో సప్లైయర్ ఎవరు? బోలే బాబా సప్లైయర్. ఏఆర్ డైరీ వాడితో అగ్రిమెంట్ కుదుర్చుకున్నావు కదా. ఏఆర్ డైరీ వాడితో అగ్రిమెంట్ కుదుర్చుకున్న తర్వాత వాడు సరఫరా చేశాడంటే వాడు సరఫరా చేయలే, వైష్ణవి అనే వాని ద్వారా సరఫరా చేశాడు. పోనీ వాడు సరఫరా చేశాడంటే వాడు చేయలే, బోలే బాబా వాడి దగ్గర నుండి సరఫరా చేయించుకున్నాడు. ఇక్కడ ఇంకో విషయం చెప్తాను చూడండి సార్. వాళ్ళే బ్లాక్ లిస్ట్ లో పెట్టారు, ఫస్ట్ వాళ్ళే బ్లాక్ లిస్ట్ లో పెట్టి మళ్ళీ వీళ్ళ ద్వారా అదే నెయ్యి తెప్పించుకున్నారు. ఇప్పుడు ఇంకో విషయం చెప్తాను చూడండి. ఇదే రిమాండ్ రిపోర్ట్ లో ఇట్ ఈస్ రివీల్డ్ దట్ డ్యూరింగ్ ఇన్వెస్టిగేషన్ దట్ బోలే బాబా డైరీ ఆల్సో డిడ్ంట్ మ్యానుఫ్యాక్చర్ సచ్ క్వాంటిటీ ఆఫ్ ఘీ టు సప్లై టు టీటీడీ త్రూ వైష్ణవి డైరీ అండ్ ఏఆర్ డైరీ. వైష్ణవి డైరీ మ్యానుఫ్యాక్చర్ చేయలే, ఏఆర్ డైరీ మ్యానుఫ్యాక్చర్ చేయలే, బోలే బాబా డైరీ నెయ్యి తయారు చేయాలి. ఇంకెవరు సప్లై చేసినట్టు? దీని వెనకాల ఇంకో ఏదో ఉంది, సంథింగ్ ఫిషీ. నేను అడుగుతున్నా, సిబిఐ కాదు సార్, ఇప్పుడు ఒకటి క్లియర్ కదా, బ్లాక్ లిస్ట్ లో ఉన్న దానికి అనుమతులు ఉండవు కాబట్టి వీళ్ళ పేరుతో మళ్ళీ అక్కడి నుంచే తప్పించుకున్నారు అంటే ఏం చేశారు? అదే నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ సార్, ఇక్కడ ఒక క్వశ్చన్ ఏంటంటే ఏఆర్ డైరీకి అంత కెపాసిటీ లేదు, వైష్ణవి డైరీకి అంత కెపాసిటీ లేదు. సిబిఐ ఇచ్చిన రిమాండ్ రిపోర్ట్ లోనే పారాగ్రాఫ్ నంబర్ 25లో ఇట్ ఈస్ రివీల్డ్ డ్యూరింగ్ ది ఇన్వెస్టిగేషన్ దట్ బోలే బాబా డైరీ ఆల్సో డిడ్ంట్ మ్యానుఫ్యాక్చర్ సచ్ క్వాంటిటీ ఆఫ్ ఘీ. అంత స్థాయిలో బోలే బాబా డైరీ కూడా తయారు చేయలేదు నెయ్యి అని చెప్తున్నాడు. ఇంకెవరు తయారు చేసినారు ఈ నెయ్యి? ఇంకా ఏదో ఉంది దీని వెనకాల, అధికారుల పాత్ర ఉంది అని చెప్తున్నా. పైగా దొంగలంతా కలిసి 3 ఫోన్లు ఒకేసారి దారిపోయిందట. మరి మీ దొంపలు తగ్గి ఎంత దిగిచ్చారా మీరు? 3 దొంగల్ది ఒకేసారి ఫోన్లు కొట్టేసినారంటే ఆడు పెద్ద దొంగ ఏంటాడు. ఆ దొంగ పేరే వైవి సుబ్బారెడ్డి కాదు సార్. ఈ నెయ్యి సరఫరా చేసినటువంటి దొంగలది 3 ఫోన్. అసలు అక్కడ ఫైర్ ఇది కాదండి, ఫైల్స్ దగ్ధం, ఈ ఫైర్ యాక్సిడెంట్లు ఇవన్నీ ఇదే డ్రామానా? ఇప్పుడు విజయసాయిరెడ్డి ఫోన్ పోతుంది, విజయసాయిరెడ్డి పోయి కంప్లైంట్ ఇస్తాడు నా ఫోన్ పోయిందని. ఆ రోజు నేను చెప్పా, విజయసాయిరెడ్డి ఫోను జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ఉంటది ఎతికితే. ఈ బోలే బాబా డైరీలో వీళ్ళ ఫోన్లు పోయినాయి కదా, ఇవి ఎతికితే ఖచ్చితంగా వైవి సుబ్బారెడ్డి ఇంట్లో ఉంటాయి 3 ఫోన్లు. కాబట్టి నేను ఈ ఏబిఎన్ చర్చ ద్వారా ఒక డిమాండ్ చేస్తున్నాను సార్. చూసే వాళ్ళ లక్షలాది మంది, కోట్లాది మంది చూస్తున్నారు. ధర్మారెడ్డికి ధైర్యం ఉంటే, కరుణాకర్ రెడ్డికి ధైర్యం ఉంటే, లేదా జవహర్ రెడ్డి గారికి ధైర్యం ఉంటే మీ కాల్ డేటాని మీరే ధైర్యంగా రిలీజ్ చేయండి. మాకి ఈ డైరీల యొక్క యాజమానాలకు ఎప్పుడు కూడా కమ్యూనికేషన్ జరగలేదని చెప్పండి, చూద్దాం. దీని వెనకాల పెద్ద స్కామ్ ఉంది. నేను ఒకటే చెప్తున్నాను సార్, పరమ పవిత్రమైనటువంటి స్వామి వారికి పెట్టేటువంటి నైవేద్యం అది. నెయ్యితో కేవలం లడ్డు ఒకటే తయారు చేయరు, స్వామి వారికి పెట్టే నైవేద్యము పరమ పవిత్రమైనటువంటి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, దేవదేవుడు, సీతానాయకుడు, ఆపద ముక్కలవాడు, అనాథ రక్షకుడు, అటువంటి వ్యక్తికి పెట్టేటువంటి నైవేద్యంలో కూడా మీరు ఆవు కొవ్వుతో తయారు చేసినటువంటి నెయ్యిని పెట్టారంటే మహాపాపానికి ఒడిగట్టారు. మీరు చేసినటువంటి నేరం చిన్నది కాదు. కోట్లాది మంది హిందూ భక్తుల యొక్క జీవితాలతో, మనోభావాలతో చెలగాటమాడుకున్నారు. ఆయన అనుకుంటా ఉన్నారు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు నిలబడుకొని కళ్ళు మూసుకొని ఉన్నాడు, మనం చేసేటువంటి యదవ పనులు, దొంగ పనులు చూడలేదని గమనిస్తున్నాడు. ఆయన కరుణాకర్ రెడ్డిని గమనిస్తున్నాడు. తిరుపతిలో ఆయన చేసే పాపాలన్నీ